హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబైలా. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి పనికి వెళ్తున్నాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత పనికి రెడీ అయ్యి వెళ్తున్నా. చూడురి, మా ఆయన కోసం అయితే టిఫిన్ పెట్టేసిన, తీసుకెళ్ళాలి. అబ్బా, 2 రోజుల నుంచి వర్షం పడతలేదు. అయితే ఎంత ఉడకపోస్తుందో అర్థమవుతలేదు. మస్తు గర్మి అవుతుంది. వెళ్తున్నా ఇప్పుడు. ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది. 9:30కి అట్లా పోవాలా, కానీ 9:45 అవుతుంది. ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. వెళ్ళాలి. వర్షం ఒకవేళ వస్తుంది కావచ్చు, బాగా ఉడకపోస్తుంది కదా, అందుకోసమని ఛత్రి కూడా తీసుకొని వెళ్తున్నా. చూడండి, ఇదే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నట్టు. ఈ సీడి పై నుంచి వెళ్ళాలన్నట్టు. ఇది మేము వచ్చేసి ఉండే గల్లీల నుంచి వెళ్ళంగానే ఒక షాప్ కనిపిస్తుంది. ఆ షాపు కిరాణా షాపు అన్నట్టు. ముసలాం ఉంటుంది, చేస్తుంది. వీళ్ళందరూ మా పిల్లల ఫ్రెండ్స్. ఈరోజు స్కూల్ లేదంట వాళ్ళకి, అయితే వెళ్ళలేరు. పోలేరారా స్కూల్కి అంటే పోలేమని చెప్తారు వాళ్ళు. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే పెద్దది ఇంకోటి గల్లీ ఉంటుంది. ఆ నుంచి వస్తే సబ్బే, అదే బ్రిడ్జ్ పైనుంచి ట్రైన్లు పోతాయి, కింద నుంచి మనం నడవాలి. చెప్పిన కదా, ఇది వరకు అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలా. చూడు, రోడ్డు పైకి వచ్చినాక వ్యూ. ఎండ అయితే వస్తలేదు, కానీ మొత్తం కూల్గా, మొత్తం బాగా ఉడకపోస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడికి రోడ్డు పైకి, మెయిన్ రోడ్డు పైకి వచ్చినాక మస్తు ఖాళీ స్థలం కనిపిస్తుంది. మేము ఉండే ప్లేస్లో అయితే మొత్తం చిన్నగా సందులు ఉంటుంది కాబట్టి బాగా ఉబ్బరిస్తుంది. ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం చల్లగా గాలి వస్తుంది. నేనైతే పోయే ప్లేస్కి వచ్చేసిన, బస్ స్టాప్ కాడికి. చూస్తున్నా బస్ కోసం. బస్ వస్తే బస్సులో వెళ్తా, లేదంటే షేరింగ్ ఆటోలు ఉంటే షేరింగ్ ఆటోలో వెళ్తా అని చూసిన. కానీ నా అదృష్టం బాగుంది, వచ్చేసింది ఆటో. వెళ్తున్నాను. చూడండి, చాలా కూల్గా మంచిగా అనిపిస్తుంది చూస్తే. అయితే పని దగ్గరికి అయితే వచ్చేసిన, దిగిన. నేను డబ్బులు ఇచ్చేసి నేను వర్క్ చేసే బిల్డింగ్లోకి అయితే పోతున్నా. ఈరోజు ఇక్కడనే పని అయితే చేయాలా. పిల్లలైతే స్కూల్కి వెళ్ళి ఆలోపు నా పని అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇదే సొసైటీ నేను పని చేసేది. చూసారా, దీనికి 4-5 గేట్లు ఉన్నాయి. ఒక్క సైడ్ నుంచి కాకుండా ఇంకో సైడ్ నుంచి ఎట్లా వీలు పడితే అట్లా వస్తాను అన్నట్టు. చూసారా ఎంత పెద్దగా ఉందో. కింద మొత్తం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అన్నట్టు. అన్ని గాడీలే ఉంటాయి, కార్లు, బైకులు అవి. ఇది ఎంట్రన్స్ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే. ఇక్కడ ఎంటర్ చేసి వెళ్ళాలి, లేదంటే రానియరు. మనం పేరు, ఏం పని చేస్తాం, ఎక్కడి నుంచి వస్తాం, మొబైల్ నెంబర్ అవన్నీ మెన్షన్ చేసే పోవాలి, లేదంటే పోనీయరు. వాచ్మెన్ ఉంటాడు అక్కడ, బుక్ అందుకే పెడతారు, రాసిపోవాలి. మా ఆయనకి టిఫిన్ తీసుకొచ్చినాక అయితే అక్కడ పెట్టేస్తే అతని పని అయిపోయినాక తీసుకొని తింటాడు అన్నట్టు. దీనికి లిఫ్ట్స్ ఉన్నాయి, 2 లిఫ్ట్లో వెళ్ళాలి పైకి. 2 లిఫ్ట్స్, ఒకటి సొసైటీ వాళ్ళు మెంబర్స్ వెళ్తారు, ఒకటి వర్కర్స్ వెళ్తారు అన్నట్టు. ఈ బిల్డింగ్లో అయితే అట్లా సిస్టమ్ ఏం లేదు, ప్రతి బిల్డింగ్లో ఉంటుంది. కానీ ఇందులో రెండిట్లలో ఎండ్లన్నీ వెళ్ళచ్చు. లిఫ్ట్లోకి వెళ్ళగానే అద్దం కనిపిస్తుంది. అద్దం కనిపించినాక మనం ఆగుతామా, మన ఫేస్ ఎలా ఉంది, ఏంటిది, డ్రెస్ ఎలా ఉందని చూసుకుంటాం. మొత్తానికి అయితే పనిచేసే ఇంట్లోకి అయితే వచ్చేసిన. చూసిరా ఎంత ఇట్లున్నదో. ఇదంతా పని ఈరోజు చేయాలి నేను. నీళ్ళు నింపేయాలి, బోళ్ళన్నీ చదివేయాలి, అక్కడ బోళ్ళని. తర్వాత ఈ ఆకు చూసారా, ఇదేంటిదో తెలుసా మీకు? మునగాకు తీసుకొచ్చినాయి. దీంతోనేమో వేస్తుందంట. ఇది చుంచుమని చెప్పింది, అందుకోసమనే తొందరగా చుంచేసిన. తొందరగా అయిపోయింది. మన తోటకూర చుంచినట్టు అవుతుందేమో అనుకున్నా, కానీ కళ్యామాకు చీరినట్టు తొందర అయిపోయింది అన్నట్టు. తర్వాత మిరపకాయ చట్నీ పట్టమని చెప్పింది. ఈ డబ్బా అయితే భలే ఉన్నది కదా, చూడు, ఉల్లిగడ్డ షేప్లో. నాకు చూడగానే మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీసిన. అందులో ఎప్పుడైనా ఎల్లిపాయ మిర్చి పేస్ట్ రుబ్బుతా కదా, అది వేయాలన్నట్టు. మిరపకాయ కారం వేసి డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పడుతున్నా చూసిర్రా. ఎప్పుడైనా మిరపకాయల పట్టకుండా అందులో కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వేసి పట్టుర్రు. కలరు చేంజ్ కాదు, ఖాళీ మనం మిరపకాయలు పట్టినాం అనుకో బ్లాక్ మంచిగా ఉండదు. ఇట్లా వేసినాం అనుకో బ్లాక్గా రాదన్నట్టు. చట్నీ మిర్చిది కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంటుంది అన్నట్టు, కలర్ చేంజ్ కాకుండా. తర్వాత బాటిల్ అన్నీ రింపేసిన, బాటిల్ అన్నీ పెట్టేసిన. తర్వాత కారం కూడా
పెట్టేసిన. తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసిన. రోజు ఈ కిచెన్లో ఈ డ్రావర్స్ ఉంటాయి కదా అన్నీ క్లీన్ చేయాలా, మొత్తం తుడవాలన్నట్టు. తడిగుడ్డతో తుడిసి పెట్టేసేయాలి నీట్గా. రోజు వచ్చి ఇదే పని చేయాలా. ఇవైతే రొటీన్గా ఉంటాయి అన్నట్టు. ఇవి నీళ్ళు రింపేసి పెట్టాలా, పాలు ఉంటే పాలు గరం చేసి పెట్టేయాలా, తర్వాత బట్టలు ఉంటే ఆరేయాలా, తర్వాత అవి మడతపెట్టి పెట్టేయాలా. ఇంకా బట్టలు కాలేవు చూసిన. తర్వాత మళ్ళీ కొంచెంసేపు తర్వాత టైం అయితే అయిపోయింది కానీ డోర్ ఓపెన్ కాలేదు, మళ్ళీ అయింది. తర్వాత తీసేసిన అవన్నీ పెట్టే. ఇంకా ఏమైనా రేషను పప్పులు ఉప్పులు తీస్తే అవన్నీ రింపేయాలా. ఇంకా వేరే ఏమన్నా పని చెప్తే ఇట్లా పని చేయాలా. అంటే కబర్డ్స్ సాఫ్ చేయాలా, బట్టలు ఏమన్నా సర్ది పెట్టమంటే సర్ది పెట్టాలా. అట్లా ఒక గంట సేపు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పిన పని చేసేయాలన్నట్టు. పని అంతా అయిపోయింది, కిందికి వచ్చేసిన. ఇదే బిల్డింగ్ చూడరు కింద నుంచి వ్యూ ఎట్లున్నదో. మా ఆయనకు ఫోన్ చేస్తే కింద టిఫిన్ తింటున్నా అని చెప్తే వచ్చేసిన. టిఫిన్ తీసుకొని మళ్ళీ మా పిల్లలు స్కూల్ చుట్టాయిస్తే టైం అవుతుందని వెళ్ళిపోయి స్కూల్ నుంచి తీసుకొని వెళ్తున్నా. వర్షం అయితే లేదు ఈరోజు, అందుకోసమని బస్సులో వెళ్దామని చెప్పిన. బస్సులో మేము బస్ స్టాప్ చేరేలోపు బస్సు కూడా వచ్చేసింది. మంచిగా ఇక్కడ బస్సులో ఈరోజు గడిది కూడా లేదు, వీలు లేదన్నట్టు. అందుకోసం బస్సులో వెళ్తున్నాం. బాగా అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత ముంబై లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.